నమస్తే అండి. పద్మజా ఖండవిల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. పంచారమ క్షేత్రమైన ద్రాక్షారామణకు చుట్టూ పద్మాకారంలో ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు శ్రవణ నక్షత్రం 2వ పాదం వాళ్ళు జాతక రీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన మడిపిల్లి క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి. ఈ మడిపిల్లి క్షేత్రం చాళుక్యుల భీమ మండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి నైరుతి దిశగా సుమారు ఒక 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు. శ్రవణ నక్షత్రం 2వ పాదం జన్మ నక్షత్రం అయినా సరే చాలామందికి జన్మ నక్షత్రం తెలియకపోవచ్చు. అలాంటి వాడు పేరులో వచ్చే మొదటి అక్షరంతో చూసుకుని నామనక్షత్రం అయినా సరే వాళ్ళు ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత శ్రవణ నక్షత్రం 2వ పాదం మకర రాశికి సంబంధించిన పాదం కాబట్టి ద్రాక్షారామానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మకర రాశికి సంబంధించిన కొందాలమ చెరువు క్షేత్రంలో ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ మార్కండేయ స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీళ్ళకి సమస్త గ్రహశాంతి జరిగి శివానుగ్రహం కలుగుతుందని చెప్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో ఉన్న ఈ ఆలయం చాలా పురాతనమైనది. తర్వాత మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. అంతరాలయంలో గణపతి కొలువే ఉంటారు. ఇక్కడ ఉన్న స్వామివారికి నిత్యం అర్చనలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఈ స్వామివారి కళ్యాణోత్సవాలు వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతూ ఉంటాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు కూడా చాలా విశేషంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో కనుమ రోజున ప్రభల ఉత్సవం నిర్వహించబడుతుంది. మేము వెళ్ళేసరికి కనుమ రోజు మన్నాడు వెళ్ళామన్నమాట అండి. గుడి ఎదురుగుండానే ఈ ప్రభ కూడా పెట్టుంది. ఈ క్షేత్రానికి సంబంధించిన ప్రభ గుడి ఎదురుగుండా ఉందన్నమాట. అది కూడా నేను వీడియోలో షూట్ చేశాను. కోనసీమలో జరిగే ప్రభల తీర్థం తప్పకుండా చూడవలసిన చాలా గొప్ప విశేషమైన తీర్థం అండి. వీలున్నప్పుడు తప్పకుండా వెళ్ళి దర్శించుకోవడానికి ప్రయత్నించండి. శ్రవణ నక్షత్రం 2వ పాదం జాతకులు ఇక్కడ ఉన్న స్వామివారికి భక్తితో అర్చనలు, అభిషేకాలు చేస్తే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారని కూడా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా నెలలో శ్రవణ నక్షత్రం వచ్చే రోజున కూడా ఇక్కడ స్వామివారిని దర్శించి అర్చనలు, అభిషేకాలు చేయించుకోవడం కూడా చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు. ప్రతి నక్షత్రానికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయండి. నేను ప్రతి వీడియోకి ఆ నక్షత్రానికి సంబంధించిన శ్లోకం కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఆ శ్లోకాన్ని పఠించుకోవచ్చు అనమాట. మొన్నటి వరకు కొంచెం బిజీగా ఉండమని పెట్టలేకపోయాను. ఇప్పుడు అన్ని వీడియోస్కి కూడా కింద డిస్క్రిప్షన్లో ఆ నక్షత్ర శ్లోకాలు కూడా పెట్టి ఉంచాను. ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే రావులపాలెం మురమళ్ళ బస్సులు వయా మడిపిల్లి ముక్తేశ్వరం మీదుగా ఉంటాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియోస్ చాలామందికి ఉపయోగపడే మంచి ఇన్ఫర్మేషన్తో కూడుకున్న వీడియోస్ అండి. తప్పకుండా వీడియోస్ షేర్ కూడా చేస్తూ ఉండండి. రేపు మళ్ళీ మరో శివాలయం వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే.